గురువుగారు, సంకీర్తనం అంటే ఏమిటి? ఈ సంకీర్తనం చేసే విధానం ఏమిటి? భగవంతుడి కీర్తిని భోగించటమే సంకీర్తనం. సంకీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భావం భక్తాన్ అని నారద భక్తి సూత్రాలలో 80వ సూత్రం తెలియజేస్తుంది. ఎవరైతే భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారో వారి కళ్ళ ముందు భగవంతుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. కనుక భగవద్ కీర్తనం అనేది ప్రతినిత్యము చేయాలి. సాక్షాత్తు పరమాత్మయే ఎత్ర మమ సంకీర్తనం భవతి తత్ర తిష్ఠామి, ఎక్కడైతే నా సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ నేను తిష్ట వేసుకొని ఉంటాను అని తెలియజేశారు. ఇలా ప్రతి జీవుడు చేసుకున్నటువంటి కర్మల ఫలితాన్ని క్షయం చేసుకోవాలి అంటే సంకీర్తనను మించినటువంటి మార్గం లేదు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాలైన భక్తి విధానాలను ప్రహ్లాదుడు 7వ స్కంధంలో తెలియజేస్తాడు. అలా కీర్తన చేసేటప్పుడు మనం ఉచ్చరించే పదాలలో ఏవైనా అపశబ్దాలు వస్తే ఎలా, తప్పులు వస్తే ఎలా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అపశబ్దంబులు గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయుగవునా హరిన్ చింతించుచున్ పాడుచున్ జపములు చేయుచు వీణులన్ విడుచు అశ్రాంతంబు చింతించుచున్ తపసులు సాధులు ధన్యులౌ దుర్గదా తత్వజ్ఞ చింతింపుబా అంటాడు వ్యాసుడుతో నారదుడు భాగవతం. మనము భగవన్నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ రూపం హృదయంలో ఉంటే చాలు. నోటి నుంచి ఏదైనా తప్పొస్తుందో అన్న భయాన్ని పక్కకు పెడితే మనం కనుక సంకీర్తన చేయగలిగితే అది అన్ని దోషాల నుంచి నిన్ను రక్షిస్తుంది. అందుకే సంకీర్తనకు మనం అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అలా 32,000 సంకీర్తనలను రచించినటువంటి అన్నమయ్య వెంకటేశ్వర సాయుధ్యాన్ని పొందాడు. త్యాగయ్య రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు. సంకీర్తన చేస్తూ సజ్జన సాంగత్యంతో మన జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం